ఇద్దరు అక్కాచెల్లెలైన జలపరులు ఒక నదిలో సంతోషంగా జీవించేవారు. ఒకరోజు అక్కడికి ఒక దుష్ట మాంత్రికుడు వస్తాడు. అతడు పింక్ జలపరిని తన మాయాజలంతో పట్టుకుని తీసుకుపోతాడు. తర్వాత ఆ మాంత్రికుడు జలపరిని తన సర్కస్ షోలో ప్రదర్శన చేయిస్తాడు. కానీ ఒకరోజు సర్కస్ చేస్తూ జలపరి తాడు నుండి జారిపడుతుంది. దాంతో కోపంగా ఉన్న మాంత్రికుడు తన మాయాశక్తులతో జలపరిని చాలా బాధ పెట్టేవాడు. ఆమెపై అరుస్తూ తినడానికి కూడా చాలా తక్కువ ఆహారం ఇచ్చేవాడు. ఒకరోజు జలపరి ఏడుస్తూ ఒంటరిగా కూర్చుంది. అప్పుడు ఒక మంచి మనసున్న అబ్బాయి అక్కడికి వస్తాడు. జలపరి అతనికి జరిగిన అన్ని విషయాలు చెబుతుంది. ఆ అబ్బాయికి ఆమె బాధ విని హృదయం కరిగిపోతుంది. వెంటనే ఆమెను తన ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటి బయట ఆమె కోసం ఒక చిన్న చెరువు తవ్వి నీటితో నింపి అందంగా తయారు చేస్తాడు. కానీ పింక్ జలపరి చెబుతుంది, స్నేహితుడా, నా అక్క లేకుండా నేను చెరువులో ఉండలేను. నువ్వు ఆ మాంత్రికుడి మీద నా కోసం ప్రతీకారం తీర్చు. అప్పుడు ఆ అబ్బాయి కోపంతో మాంత్రికుడి వద్దకు వెళ్ళి పోరాడి అతన్ని చంపేశాడు. తర్వాత పింక్ జలపరిని సురక్షితంగా ఆమె అక్క ఉన్న నదిలో విడిచిపెడతాడు. ఇది స్నేహం, ధైర్యం, ప్రేమతో నిండిన అందమైన స్టోరీ. ఆ అబ్బాయి కోసం ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.